రాజకీయాల్లో ఒక్క సంఘటన చాలు నాయకుడి భవిష్యత్తునే మలిచేస్తోంది. అలాంటి కీలక ఘట్టం ఇప్పుడు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజకీయ జీవితాన్ని మళ్లీ వెలుగులోకి తీసుకొచ్చింది. కొంతకాలం రాజకీయాల నుండి విరమించిన ఆయన తెలుగుదేశం పార్టీలోకి చేరేందుకు మార్గం సుగమం అవుతుందన్న ప్రచారం వేగం పుంజుకుంటోంది. అవంతి శ్రీనివాస్ 2009లో భీమిలి నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం తరపున ఎమ్మెల్యేగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆపై టీడీపీలో చేరి 2014లో అనకాపల్లి ఎంపీగా గెలుపొందారు. అనంతరం 2019లో వైసీపీ తరపున మళ్లీ భీమిలి ఎమ్మెల్యేగా విజయం సాధించి మంత్రిగా పనిచేశారు. 15 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో పార్టీల మార్పులు చేసిన పదవిని మాత్రం విడవలేదు. కానీ 2024లో వైసీపీ తరపున గెలుపు సాధించలేకపోయారు. ఓటమితో పాటు పార్టీ పరాజయం రావడంతో రాజకీయాల నుంచి తప్పుకుంటూ వైసీపీకి రాజీనామా చేశారు. వైసీపీని విడిచిన తర్వాత అవంతి గురించి అనేక ఊహాగానాలు వచ్చాయి. బీజేపీకి వెళ్లొచ్చంట, లేదా జనసేన టీడీపీలోకి అడుగు పెడతారంట అని. కానీ ఎలాంటి పార్టీకి జాయిన్ కాకుండా తన వ్యాపారాల్లో మునిగిపోయారు. అయితే ఇప్పుడు మళ్లీ ఆయనపై టీడీపీ సానుకూలంగా స్పందిస్తోంది. విశాఖ మేయర్పై అవిశ్వాస తీర్మానం సందర్భంగా ఆయన కూతురు లక్ష్మీ ప్రియాంక వైసీపీకి తిరుగుతూ టీడీపీకి అనుకూలంగా ఓటేయడం విశేషం. ఈ ఓటుతో టీడీపీ మేయర్ పదవిని కైవసం చేసుకుంది. దీంతో అవంతి కుటుంబం పట్ల టీడీపీకి ఉన్న నెగిటివ్ అభిప్రాయం తొలగింది. ఇది అవంతి తిరిగి టీడీపీలోకి రావడానికి బలమైన అడ్డంకుగా మారింది. గతంలో గంటా శ్రీనివాసరావు రాజకీయ శిష్యుడిగా ఉన్న అవంతి ఇప్పుడు ఆయనతో ప్రత్యర్థిగా మారే పరిస్థితులున్నాయి. గంటా పార్టీలో ప్రాధాన్యం తగ్గుతుండగా అవంతికి తిరిగి అవకాశం ఇచ్చేందుకు టీడీపీ ఆసక్తి చూపుతోంది. విశాఖ జిల్లాలో గంటా కుమారుడు రవితేజ ఇప్పటికే రాజకీయ రంగంలో చురుగ్గా ఉంటున్నారు. ఆయన భవిష్యత్తు రాజకీయాలకు రంగం సిద్ధం చేసుకుంటుండటంతో 2029లో ఆయన బరిలో ఉండే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. ఇక నియోజకవర్గాల పునర్విభజన జరిగితే భీమిలి విభజన జరగడం ద్వారా అవంతికి ప్రత్యేక నియోజకవర్గం తీసుకోవాలన్న నిర్ణయం రాజకీయ వ్యూహంగా కనిపిస్తోంది. గంటాకు ప్రత్యర్థిగా స్థిరమైన నాయకుడిని నిలబెట్టే దిశగా చూస్తున్న టీడీపీ పెద్దలు అవంతికి అవకాశం ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక అవంతి గంటా ఒకే పార్టీలో కొనసాగితే వారి పరస్పర సంబంధం ఎలా ఉండబోతుందో వేచి చూడాలి. రాజకీయాల్లో తిరుగుబాటు కథలన్నీ ఒక నిర్ణయం చుట్టూ తిరుగుతాయి. ఈసారి అవంతి శ్రీనివాస్ ను టీడీపీకి తీసుకురావడమే ఆ నిర్ణయంగా కనిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.